హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే కిచెన్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ పిల్లలకి ఎంతో ఇష్టమైన పిజ్జా అండి. అది కూడా మనం హెల్తీగా చేసుకుంటున్నాము. మైదా ఏం వేయట్లేదు, ఓన్లీ మనం ఉప్మా నూకతో చేసుకుందామండి. చాలా హెల్తీగా ఇది బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, లంచ్ బాక్స్గా ఇవ్వచ్చు మీ పిల్లలకి. మీ పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు చేసి పెట్టవచ్చు అనమాట. చాలా హెల్తీగా. ఇంకెందుకు చేసేసుకుందామా? దీనికోసం ఉప్మా నూక తీసుకోవాలండి. ఉప్మా నూకని మనం 1.5 కప్పు ఉప్మా నూక వేసుకుంటున్నాం. 1.5 కప్పు ఉప్మా నూక, అరకప్పు పెరుగు. ఈ పెరుగు వేసుకుని కలిపేసుకోవాలండి. కలిపేసుకుని 15 నిమిషాలు రెస్ట్ ఇచ్చేయాలి. కొంచెం వాటర్ పోసుకుందాం. ఎక్కువ పోసుకోవద్దు. కలిపేసుకుని డోలా తయారు చేసేసుకుని పెట్టుకుందామండి. మరీ పలుచగా కాదు, మరీ చిక్కగా కాదు. కలిపేసుకుని పెట్టేసుకుందాం. ఒక 15 మినిట్స్ మనం రెస్ట్ ఇచ్చేయాలండి. 15 మినిట్స్ అయిపోయిందండి. పిండిలా అయిపోయింది. కొంచెం బేకింగ్ సోడా వేసుకుందాం. ఒక 1/4 టీ స్పూను బేకింగ్ సోడా, ఒక టీ స్పూను షుగరు, పౌడర్ షుగర్ అండి ఇది. కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసుకుని కలిపేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోండి. మనకి తక్కువ వేసుకుంటే ఎలా ఉండాలో ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. గ్యాస్ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం మనం బటర్ వేసుకుందాం. ఒక స్పూన్ బటరు, మనం దోశ పిజ్జా బేస్ వేసేసుకుందాం. చూసారు కదా, ఇలా ఉండాలి. మరీ దళసరిగా కాకుండా, మరీ పలుచగా కాకుండా వేసుకోండి. సిమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. మనం వెనక్కి తిప్పేసుకుందాం. సిమ్లో ఒక 10 మినిట్స్ వరకు కుక్ అవ్వాలండి. యాడ్ చేసేసుకుందాం. సేమ్ పిజ్జాకి ఎలా అయితే చేసుకుంటారో అలాగే మనం కొంచెం హెల్దీగా చేస్తున్నాం అంతే. మీ పిల్లలు అడిగినప్పుడు పిజ్జా ఇలా చేసి పెట్టేసేయండి. చాలా సింపుల్గా అయిపోద్ది. ఇంట్లో మనకి అన్ని దొరికే వస్తువులే కదా. ఉప్మా అందరి ఇంట్లోనే ఉంటుంది, పెరుగు ఉంటుంది. అయితే అన్ని కూరగాయలు బయట తెచ్చుకుంటే సరిపోద్ది. మనం కొంచెం స్వీట్ చేసుకుందాం. టాపింగ్స్ వేసుకుంటున్నాను. ఇది ఎల్లో క్యాప్సికమ్, మీరు ఎన్ని కూరగాయలనే వేసుకోవచ్చు. ఎల్లో, గ్రీన్, రెడ్ మీ ఇష్టం. అది 3 వేసుకుంటాను.
ఒకటి రెండు ఉన్నా వేసుకోవచ్చు. మష్రూమ్, రెడ్ పెప్పర్, ఉల్లిపాయ లేకపోతే టేస్ట్ ఉంటుందండి, ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. స్వీట్ కార్న్ అండి, స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నాను. ఇంకా చీజ్ కూడా వేసేసుకుంటున్నాను. మీరు ఎంత చీజ్ ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి. గ్యాస్ ఆన్ చేసుకుని ఇప్పుడు అన్ని టాపింగ్స్ అన్ని పెట్టేసుకున్నాం కదా. పైనుంచి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. ఇది ఇంట్లో చేసుకున్న చిల్లీ ఫ్లేక్స్ అండి, ఏం లేదు. ఎండుమిరపకాయలు కొంచెం బరగ్గా గ్రైండ్ చేసేసుకుంటే చిల్లీ ఫ్లేక్స్ అయిపోతుంది. కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. మీరు సాల్ట్ పెప్పర్ అన్నీ కూడా వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ పెప్పర్ అన్నీ వేసుకున్నాను. ఇప్పుడేమో గ్యాస్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకుని ఒక 10 to 12 minutes అయితే కుక్ చేసుకోవాలండి. మూత పెట్టేసుకుందాం. చూసారు కదా ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చు హెల్తీగా. చూసారా ఎంత తొందరగా అయిపోయిందో పిజ్జా. చాలా సింపుల్ కదండి పిజ్జా. పిజ్జా చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీ పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు చేసి పెట్టేసేయండి హెల్తీగా. ఇంకెందుకంటే ఆలస్యం గబగబా చేసేసుకుని నాకు కామెంట్ పెట్టేసేయండి. వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చేయచ్చు కదా. థ్యాంక్స్ అండి.